స్వాతంత్రం పొందడం ద్వారా ఈ స్వాతంత్రం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం. మరి రాజకీయ పరంగా లేక దేశపరంగా చూసుకుంటే మనకు వచ్చినటువంటి ఆ స్వాతంత్రం ఎలా వచ్చిందండి? దానిగా ఎంతోమంది పోరాడారు, బ్రిటిష్ వారితో పోరాడారు, ఎదురు నిలిచారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ మనకు కలిగినటువంటి ఆ స్వాతంత్రము నిజమైన స్వాతంత్రము అవునా కాదా అంటే, అది మనకు నిజమైన స్వాతంత్రం ఎప్పుడవుతుంది అంటే కుమారుడు మనల్ని ఖచ్చితంగా స్వతంత్రులుగా చేసిన మాత్రమే మనము నిజమైన స్వతంత్రులుగా అవుతాం. మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, మరి కేవలము ఆ దేవుని యొక్క కుమారుడు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తేనే కనుక మనము స్వతంత్రులుగా ఉంటాం. స్వతంత్రం అంటే ప్రతి మనిషికి కూడా ఇష్టమైన విషయం అంటారా? ఇష్టమైన విషయం అంటారా లేక ఇష్టమైందండి కష్టమైందా? అంతే కదా. ఇప్పుడు మీకు అక్కమ్మలకి మీరు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీ అక్కమ్మలకు మేమే ఫ్రీగా ఇస్తామంటే మీరు ఎక్కడ ఉన్నా కానీ మాకు సంబంధం లేదు, మీ పనులు మీరు చేసుకోండి అంటే సంతోషమే కదమ్మా. ఎవరు మాట్లాడలేదు, సంతోషం కదా, దేవునికి స్తోత్రం. మరి దానికి ఆ స్వాతంత్రం అనేది ప్రతి మనిషికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి అంశం, ఇష్టమైనటువంటి విషయం కూడా. మరి ఏ రీతిగా మనము మన దేశానికి మనకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనము వచ్చిన స్వాతంత్రం వచ్చేసింది కనుక మనం స్వతంత్రముగా ఫీల్ అయితే కనుక ఆ స్వాతంత్రం మనలో ఉన్నట్టు కాదు. ఎందుకంటే మనం ఇంకనూ మన హృదయాలను స్వతంత్ర హృదయాలుగా మనము చేసుకోవడం లేదు. ఎందుకంటే మనం బయటికి మనిషి చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు, లేకపోతే కొంతమంది చూస్తే ఎక్కడ లేని సంతోషాన్ని ఆనందాన్ని మొహంలో కప్పుకొని తిరుగుతూ ఉంటారంటారు కదా. ఎందుకంటారు నాలో ఉన్నటువంటి ఆ బంధకాలు ఎవరికి తెలియకుండా ఉండాలని. నేను స్వతంత్రుండే నాకు ఏ బంధకాలు లేవు, ఏ బాధలు లేవని చెప్పుకోవడానికి తిరుగుతూ ఉంటాను. కానీ లోకరీత్యా చూస్తే కనుక అంటే మనం చెప్పాలనుకుంటున్నది ప్రపంచానికి ఏమిటంటే నేను స్వతంత్రుడిని, నేను ఎవ్వరికి బానిసను కాదు అని చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మనము బయటికి కనిపించేటంత స్వతంత్రం మనకు లేదు. ఎందుకు అంటే మనము లోపల ఒకదానికి బానిసలుగా ఉంటాం. ఏమిటది? పాపానికి బానిసగా ఉంటాం, ద్వేషానికి బానిసగా ఉండొచ్చు, భయానికి బానిసగా ఉండొచ్చు, లేకపోతే కోపానికి బానిసగా ఉండవచ్చు, లేక చెడు అలవాట్లకు బానిసగా ఉండవచ్చు, లేకపోతే ఇట్టే ఊరికనే ఏమీ కాకుండా చెప్పే అబద్ధాలకు మనము బానిసలుగా ఉండొచ్చు, లోభానికి బానిసగా ఉండొచ్చు. లోభం అంటే ఏంటమ్మా? లోభం అంటే పిసినారి, దానికి బానిసలుగా ఉండవచ్చు. అందుకనే మనకు బైబిల్ ఏం చెప్తుందయ్యా అంటే నిజమైన స్వాతంత్రం కేవలం బయట పరిస్థితులు మారడం వల్ల కాదు, కానీ నీ హృదయం మారడం వల్ల వచ్చే స్వాతంత్రమే నిజమైనటువంటి స్వాతంత్రము అని చెప్తూ ఉంది. ఆ స్వాతంత్రం ఎవరిస్తారంట? ఆ స్వాతంత్రం ఇచ్చే ఎవరికైనా కుమారుడు వల్ల మాత్రమే కలిగే స్వాతంత్రమే నిజమైన స్వాతంత్రం. ఎవరా కుమారుడు? యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి మనము బయటకి ఎంతగా ఎన్ని చేయడానికి, ఎన్ని చూపించడానికి ప్రయత్నించినా నిజమైన స్వాతంత్రం మనం ఎప్పుడు అనుభవిస్తాము అంటే
మనలో ఉన్నటువంటి ఇప్పుడు చెప్పాను కదండి, ఒక 7 గుణాలు చెప్పాను. వాటికి కనుక మనము బానిసలముగా లేకుండా ఉంటేనే మనము స్వతంత్రులుగా ఉంటాం. దేవుడు మనిషిని చేసేటప్పుడు బానిసగా చేశాడా, స్వతంత్రులుగా చేశాడా అండి? ఏమన్నాడు? చేసి ఇదిగో మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, మొత్తం యావత్ సృష్టిని కూడా నీ చేతి కింద పెడుతున్నాను. నీ అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు ఏ పేరు పెడితే అదే దానికి పేరు, నువ్వు ఏ కార్యం చేస్తే అదే కార్యం అనేది. ఎంతటి స్వాతంత్రం ఇచ్చాడండి దేవుడు కదా. ఆ స్వాతంత్రం ఇచ్చిన దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. అదే రీతిగా ఆదాము ద్వారా అమ్మకు కూడా పొందిన దేవుడు మరి మానవుని చేసినప్పుడు తన స్వరూపంలో సృష్టించి ఈ బాధ్యతలు, భూమి బాధ్యతలు అంతా కూడా ఎవరికి అప్పచెప్పాడు? ఆ మానవుడికి అప్పచెప్పాడు. ఏదైనా తోటలో దేవుడితో ఆదాము ఏ రీతిగా ఉన్నాడండి? చక్కటి సహవాసంతో ఉన్నాడు, సమాధానంతో ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ మానవునికి ఏమి దాపరించింది అమ్మా? ఏమి దాపరించింది? పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించడం ద్వారా ఏమైంది? మొత్తం పరిస్థితి మొత్తం కూడా తారుమారైపోయింది. పరిస్థితి మొత్తం తారుమారైపోయింది. అదే కదా 3 అధ్యాయం 6-8 వచనాల్లో చూస్తాం. దేవుడు వచ్చాడు, పిలుస్తున్నాడు. పిలుస్తుంటే ఇక్కడ ఏం చెప్తాడు? ఏమని అడిగాడు ఆయన? ఆదాము గారు ఏమన్నాడు? ఆయన నేను ఎక్కడ ఉన్నాను, ఆత్మ చోటు ఉన్నాను, చెట్ల చోటు ఉన్నాను అన్నాడు. దేని కొరకు? ఏమొచ్చిందట? ఆ పాపం ద్వారా ఏమొచ్చిందండి? దేవునికి దూరం అయ్యాడు. అంతే కదా. దగ్గరికి రమ్మంటే నేను రాలేనయ్యా, నేను అక్కడ ఉన్నాను. అదే రీతిగా ఇంకొకటి వచ్చింది. ఏమిటది? భయం అనేది వచ్చింది. ఆ పాపం ద్వారా ఏమొచ్చిందండి? భయం అనేది వచ్చింది. ఇంకొకటి ఏమొచ్చింది అంటున్నాడు, నా ఒంటి మీద బట్టలు లేవని చెప్తున్నాడంటే ఏమొచ్చిందంటే అక్కడ సిగ్గు అనేది వచ్చింది. దానిని దాచుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది. మరి దేవునితో ఉన్న సహవాసం ఏమైపోయింది? అక్కడ దెబ్బతినిపోయింది. దేవునితో ఉన్న సహవాసము దెబ్బతినిపోయింది. ఇది దేని యొక్క ప్రభావం? పాపం యొక్క ప్రభావం, లేక పాపం యొక్క స్వభావం. మరి మనకు కూడా దేవుడు స్వతంత్రతనిచ్చాడు. ఆ స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి ఆ స్వతంత్రాన్ని మనం ఏం చేస్తున్నామండి? చిన్న చిన్న పాపాల ద్వారా, పెద్దగా ఎవరినో ముక్కల కింద కైమా చేసేస్తే అదే పెద్ద పాపం కాదు. ఏంటంటే పాపం? చిన్న పాపం, ఆజ్ఞాతిక్రమం. చిన్న పాపం అన్నా కూడా అది పాపంగానే మరి మన దేవగ్రంథం చెప్తుంది. పాపం ఏం చేస్తుందంటే చాలాసార్లు చెప్తూ ఉంటాను, 2 మార్గాలు, ఇరుకు మార్గం, విశాల మార్గం కదా. విశాల మార్గం ఏమిటి? లోక మార్గం. చాలా విశాలంగా ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది, రంగుల లోకం కదా. కానీ మరి ఎప్పుడు కూడా దేవుడి మార్గం ఎప్పుడు ఉంటుంది? ఇరుకుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ దానిలో నీకు ఎప్పుడు కూడా ఆ ఇరుకులో విశాలత కలిగించేటువంటి దేవుడు నీతో పాటు ఉంటాడు. ఎప్పుడు అంటే నీవు ఆయనలో ఉంటే కనుక, ఆయన మాటను వింటే కనుక. మరి ఇక్కడ చూస్తే పాపం ఏం చేసిందండి? మొదటగా స్వేచ్ఛగా కనిపించి ఏం చేస్తుందండి? చివరికి బానిసగా మార్చివేస్తుంది. అప్పుడు అబద్ధం చెప్పేటిది మొట్టమొదటిగా మనం చేసే పాపం అనుకోండి. మొదట్లో చాలా చక్కగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చక్కగా గురిడి కొట్టించారా అనుకుంటాం. తర్వాత ఏమవుతుందండి? ఏదైనా ప్రశ్నకు సమాధానం నిజం చెప్పాలంటే ఎన్ని సమాధానాలు ఉంటాయండి అమ్మా? ఎన్ని ఉంటాయి? ఒక్కటే ఉంటుంది, అంతేనండి. ఒక ప్రశ్నకు ఒక సమాధానమే ఉంటుంది. అదే అబద్ధం చెప్పాలంటే ఒకదాని మీద ఒకటి. మహావృక్షం, మా ఊరు దగ్గరలో మర్రి చెట్టు ఉంది, ధనమర్రి అంటారు దాన్ని. ఇప్పుడు వరకు దాన్ని మొదలు ఎక్కడనేది ఎవరు కనుక్కోలేదు.
తట్టుకోలేకపోయినా అంత విశాలంగా ఉంటుంది. అదే రీతిగా మన జీవితాలు కూడా అయిపోతాయి. అయిపోవడం వల్ల ఏమవుతుందయ్యా అంటే దానికి మనము బానిసలుగా అయిపోతాం. మరి పాపం ఏం చేస్తుంది అంటే మనిషిని బానిసగా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 8:34 పాపము చేయి ప్రతివాడును పాపమునకు ఏమిటంట, పాపం చేయి ప్రతివాడు కూడా పాపమునకు దాసుడైపోతాడట. ఇక్కడ దాసుడు అనే మాట చాలా గంభీరమైన మాట. దాసుడికి ఏముంటుందండి? దాసుడికి తను తన ఇష్టం వచ్చినట్టు చేసే అవకాశం ఉంటుందా అండి? ఉండదు. దాసుడు తన ఇష్టం వచ్చినట్టు తాను చేయలేడు. ఎందుకంటే వాడు స్వతంత్రుడు కాడు. కాబట్టి కానీ మనసులో అనుకుంటాడు నేను స్వతంత్రుడిని అనుకుంటాడు, కానీ వాడు స్వతంత్రుడు కాదు. కాబట్టి ఎవరైనా తన కోపాన్ని ఆపుకోలేకపోతే అతడు ఏమవుతున్నాడు? కోపానికి బానిస అవుతున్నాడు. అబద్ధం చెప్పడం ఆపలేకపోతే అతడు అబద్ధానికి బానిస అయిపోతున్నాడు. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టాలని అనుకున్నా కూడా విడిచిపెట్టలేకపోయిన స్థితిలో ఉంటే కనుక ఏమవుతున్నాం? మనం పాపానికి బానిసం అయిపోతున్నాం. అందుకనే పౌలు అంటాడు కదా, రోమిలకు రాసిన పత్రిక 6:16 మనం చెప్తుంది, మనం ఎవరికైతే విధేయులం అవుతామో వారికి దాసులం అవుతామని ఆయన చెప్తూ ఉన్నాడు. ఒకసారి చదవండి. అది సాగు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుతారని మీరు ఎరుగరా. దేనికి విధేయులం అవుతామో దానికే ఏమవుతామండి? సత్యానికి విధేయులమైతే సత్యానికి దాసులం అవుతాం. పాపానికి విధేయులమైతే పాపానికి దాసులం అవుతాం. కోపానికి విధేయులమైతే కోపానికి దాసులం అవుతాం. కాబట్టి అందుకే స్వాతంత్రం అంటే ఏమిటి? చాలా మంది చెప్తూ ఉంటారు, నేను ఫ్రీగా ఉన్నాను, నేను స్వేచ్ఛాపరుణ్ణి, లేకపోతే నేను ఫ్రీ బర్డ్ని, నేను ఏమైనా చేయొచ్చు అనుకుంటాను కదా. దేవుడు చెప్తున్నది అది కాదు. నీకు కలిగిన స్వాతంత్రం ఏమిటయ్యా అంటే, నిజమైన స్వాతంత్రం ఏమిటయ్యా అంటే దేవుడు చెప్పిన విధంగా నీవు చేయటం అనేది నీకు ఉన్నటువంటి నిజమైనటువంటి స్వాతంత్రం. నిజమైన స్వాతంత్రం అంటే మరొక రీతి ఏంటంటే సరి అయిన దానిని చేయగలిగే శక్తి అనేది నిజమైనటువంటి స్వాతంత్రం. మరి ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు స్వాతంత్రం ఇచ్చారా లేదండి? ఐగుప్తులు బానిసలుగా ఉన్నారు. వారు తాము విడిపించుకోగలిగారా? తాము విడిపించుకోగలలేరు. ఏం చేశారు? దేవునికి మొరపెట్టుకున్నారు. దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు? వారి బాధను చూస్తాడు, వారి మొరను విన్నాడు. వారిని ఏం చేస్తాడు? ఐగుప్తు దాసత్వం నుంచి బయటకు తీసుకురావడానికి మోషేని ఏర్పాటు చేస్తాడు. మరి ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏమిటంటే దేవుడు తన ప్రజల బానిసత్వాన్ని చూసి మౌనంగా ఉంటాడా? వారు పెట్టే ఆతనాదాలను వినకుండా ఉంటాడా? వింటారు. ఆ బానిస సంఖ్యల నుంచి మనల్ని విడిపిస్తాడు. మరి ఫరో వారికి స్వాతంత్రం ఇవ్వాలని కోరుకున్నాడా అండి? కోరుకోలేదు. కానీ దేవుని శక్తి ఫరో శక్తి కంటే గొప్పది కనుక అక్కడ ఏమైంది? వారు ఎర్ర సముద్రాన్ని కూడా దాటుకుని వారు మరి ఆ బానిస సంఖ్య నుంచి బయటకు వచ్చినట్లుగా చూస్తాం. మరి నిర్గమకాండం 14వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 13-14 వచనాల్లో మోషే ప్రజలతో చెప్తూ ఉంటాడు, భయపడకుడి, యెహోవా మీ కొరకు యుద్ధం చేయమని చెప్తూ ఉంటాడు. మరి వారు బానిసలుగా వెళ్ళారు, కానీ దేవుని కృప వలన ఎలా వచ్చారండి? వారు సంపూర్ణ స్వతంత్రులుగా అక్కడ నుంచి బయటకు వచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చేసిన తర్వాత ఏమిటి? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమిటండి? ఆ బయటకు తీసుకొచ్చిన కారణం కేవలం ఏంటంటే ఇక మీదట మీరు ఫరోకు పని చేయవద్దు అని కాదు, కానీ వారిని దేవుని ప్రజలుగా చేయడానికి ఆయన ఏం చేశారు? వారిని విమోచించాడు. ఇప్పుడు మరి మన లోకపరంగా చూసుకున్నట్లయితే కనుక మరి ప్రజాస్వామ్యం అంటారు. ఎంతమంది విన్నారో తెలియదు, కానీ
ప్రజాస్వామ్యం అంటే ఎవరో మనల్ని పరిపాలించడం కాదు, కానీ మనల్ని మనమే పరిపాలించుకోవాలి. పరిపాలించుకోవడాన్ని మరి దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. దాన్ని స్వతంత్రంగా మనం చూస్తాం. మరి దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే బానిసత్వం నుంచి నిన్ను బయటకు తీసుకురావడం ఒక విషయం అయితే, తీసుకొచ్చిన తర్వాత దేవుని చిత్తంలో జీవించడం అనేది, మరి దేవుని చిత్తంలో జీవించడం అనేది లేక దేవుని కొరకు పనిచేయడం అనేది మరొక విషయంగా గమనించాలని తెలియజేస్తున్నాను. మనకు క్రీస్తులో విమోచన లభించినప్పుడు మన జీవితం ఎట్లా ఉండాలండి? దేవుని మహిమ కోసం అది నిలవబడినదిగా ఉండాల్సిన అవసరం ఉన్నది గమనించాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్వాతంత్రం ఇచ్చేది ఆయనే. మరి ఆయన నీకు ఇచ్చినటువంటి స్వాతంత్రం అంటే కుమారుడు నీకు ఇచ్చినటువంటి స్వాతంత్రం, మరి మీరు నిజముగా దానివల్లనే మీరు నిజముగా స్వతంత్రులు ఉంటారని మరి దైవగ్రంథం చెప్తూ ఉంది. మరి ఇక్కడ కొంత స్వేచ్ఛ గురించి మరి మనం మాట్లాడలేదు, కానీ నిజంగా మనం స్వతంత్రులు అని చెప్తున్నాడు. కొంత స్వేచ్ఛ, నీకు కొంత స్వేచ్ఛ ఇచ్చిన ఇక్కడి నుంచి ఎవరో ఏం చెప్తున్నాడు? వెళ్ళండి అంటే ఏంటిది? స్వేచ్ఛనిచ్చాడు. కానీ ఏమంటున్నాడు? ఒక 2 కిలోమీటర్లు దాటి వెళ్ళొద్దు, 3 కిలోమీటర్లు దాటొద్దు, లేక ఒకరోజు ప్రయాణం దాటి వెళ్ళొద్దు, ఇవి కదా షరతులు చెప్పాడు. అంటే అక్కడ ఏమవుతుంది? స్వేచ్ఛనిచ్చాడు కానీ స్వతంత్రాన్ని ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనం అందరం ఇంట్లో మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం కదా. ఒక 10 పనులు ఉన్నాయి ఈరోజు చేయాల్సినవి. 10 పనులు పర్వాలేదులే, నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యమ్మా అని చెప్పేసి అన్నారనుకోండి, మనకి స్వేచ్ఛనిచ్చినట్టే కదా. లేదు నువ్వు ముందు నుంచి తర్వాత అంటే చేసే వాళ్ళకి మెంటలు వచ్చేస్తుంది కదా. కాబట్టి స్వేచ్ఛ, ఇక్కడ పరో కూడా స్వేచ్ఛనిచ్చాడు కానీ స్వతంత్రాన్ని ఇవ్వాలి. కానీ మనుష్య కుమారుడు అంటే దేవుని కుమారుడు మనలను సంపూర్ణముగా స్వతంత్రులుగా చేస్తూ ఉన్నాడు. మరి మనిషి పాపాన్ని తన శక్తితో పూర్తిగా ఆశ్రయించి జయించలేడు. కానీ అందుకే యేసు శిలువపై ఏం చేశారండి? ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. మరి 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే కనుక క్రీస్తు మన పాపాలను తన శరీరంలో సిలువగా మోసినట్లుగా మనం అక్కడ చూస్తాం. వీడైతే చదవండి. మన పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను తాను మీద మోసుకొనెను. ఎక్కడ వచ్చండి? ఎలాగా? మన పాపముల నుంచి మనలను విమోచించడానికి, స్వతంత్రం చేయడానికి, మనం సంపూర్ణముగా ఏ విధమైనటువంటి ఆటంకములు లేకుండా సంపూర్ణ స్వతంత్రత మనం అనుగ్రహించడానికి ఆయన ఆ శిలువపై మరి ఆయన శరీరాన్ని శిలువగా అప్పగించినట్లుగా మనం పాపములను అప్పగించినట్లుగా మనం చూస్తాం. మరి యెషయా గ్రంథము 53వ వచనంలో కూడా చూస్తే మా అతిక్రమములను బట్టి ఆయన ఏం చేయబడ్డాడంటే గాయపరచబడ్డాడు. మరి శిలువ ద్వారా మనకు క్షమాపణ మాత్రమే కాదు, కానీ ఏమి లభించిందండి? విమోచనం అంటే సంపూర్ణ స్వాతంత్రం. మరి క్రీస్తులో స్వాతంత్రం అంటే పాపానికి స్వేచ్ఛ అంటారా? ఏమిటండి ఇది? పాపానికి స్వేచ్ఛ కాదు. కానీ మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, సహోదరులారా మీరు స్వాతంత్రములకు పిలువబడితే అయితే ఆ స్వాతంత్రము శరీరములకు అవకాశముగా చేసుకొనబడి అని మరి గలతీయులకు రాస్తూ చెప్తున్నాడు. సహోదరులారా మీరు స్వతంత్రంగా పిలువబడితే అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రం శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులై ఉండిరి. కాబట్టి మీకు కలిగినటువంటి ఆ స్వాతంత్రము శరీరములకు అవకాశముగా చేసుకున్నదని దేవుని వాక్యం చెప్తుంది. మరి క్రైస్తవ స్వాతంత్రం అంటే ఇక నాకు నచ్చినది పాపం నేను చేస్తాను,
లేక నాకు నచ్చిన క్రియలు నేను చేస్తాను, నాకు నచ్చిన పని నేను చేస్తాను, నాకు నచ్చిన త్రోవలు నేను నడుస్తాను. అది కాదు. ఏమిటయ్యా నీకు కలిగిన స్వాతంత్రము అంటే ఆ దేవుని మాట విని ఆయన యందు నడుచుకునడమే నీకు నిజమైనటువంటి స్వాతంత్రం. లేనట్లయితే మరలా మనము దేనిలో వెళ్ళిపోతామండి? బానిసత్వంలోకి వెళ్ళిపోతాం. క్రీస్తు మనలను పాపం చేయడానికి స్వేచ్ఛగా చేయలేదు. గమనించాలి, మనల్ని ఆయన స్వేచ్ఛగా చేసింది లేక స్వతంత్రులుగా చేసింది మరలా మనం పాపం చేయడానికి కాదు, కానీ పాపము నుండి మనలను స్వేచ్ఛగా చేశాడు. పాపం చేయడానికి కాదు, కానీ పాపము నుండి మనలను స్వేచ్ఛగా చేశాడు. గమనించాలని తెలియజేస్తున్నాం. మరి క్రీస్తులో స్వాతంత్రం అంటే ఏమిటి అంటే భయం నుండి విముక్తి. మనకు భయాలు ఉన్నాయా లేదండి? ఇప్పుడు ఇలా ఇక్కడ కూర్చున్నాం, కానీ చాలా మందిలో భయం ఉంది, అందరిలోనూ భయం ఉంది కదా. ఏదో ఒక భయం ఉంది. ఆ భయం నుంచి విముక్తి కలిగించేది ఏమిటయ్యా అంటే దేవుడిని వెంబడించుట, ఆయన యందు విశ్వాసం ఉంచుట. కానీ ఇంత భయం ఉన్నా కూడా బయటికి చెప్పుకుంటామా? నాకు ఫలానా విషయంలో భయం ఉందని చెప్పుకుంటామా ఎవరికన్నా? ఎందుకని? చెప్పిన దగ్గర నుంచి వాళ్ళు హేళన చేస్తారు కదా, వారు హేళన చేస్తారు. మరి నా భవిష్యత్తు ఏమవుతుందో, లేకపోతే నా కుటుంబానికి ఏమవుతుందో, ఒకవేళ నేనే ఫెయిల్ అయితే ఏమైపోతారు, మరి దేవుడు నన్ను విడిచిపెడితే ఏమైపోతున్నాను, ఇటువంటి భయాలు మనలో ఎప్పుడు ఉంటాయి. మరి కరోనా సమయంలో మరి ఆడవారు ఎంతగా భయపడ్డారో ఏమో తెలియదు, కానీ మగవారు మాత్రం చూస్తే మగవారు ఎక్కువ మంది చనిపోయారు. ఎందుకో తెలుసా అండి? వచ్చిన రోగం వల్ల కాదు, కానీ కేవలం భయం వల్ల. ఏమిటా భయం? నేను కనుక చనిపోతే నా కుటుంబం ఏమైపోతుంది, నా భార్య ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతారు, నా తల్లిదండ్రులు ఏమైపోతారు అనే భయంతో చనిపోయిన వారే ఎక్కువ మంది. రోగంతో కంటే ఈ భయంతో, ఆందోళనతో చనిపోయిన వారే ఎక్కువ మంది. దానిలో కూడా మగవారే ఎక్కువ మంది. కాబట్టి దేవుని సంగమా, దేవుని వాక్యం చెబుతుంది, భయపడవద్దు. ఎందుకంటే నిన్ను విమోచించేవాడు ఆయనే, నిన్ను స్వతంత్రులుగా చేయవాడు ఆయనే, నీకు ఏ అవసరం ఉన్నా ఏ కార్యాలైనా చేయవాడు ఆయనే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒకసారి చదవండి 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవడం. అక్కడ చూస్తే దేవుడు మనకు భయపడే ఆత్మని ఇవ్వలేదు, కానీ శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం ఇచ్చేటువంటి ఆత్మని ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఒకసారి చదవండి 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను. కాబట్టి దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్రము ఎటువంటిదండి? ఈ పరిస్థితుల్లోనూ కూడా భయపడనక్కరలేనటువంటి స్వాతంత్రాన్ని ఆయన మనకు ఇచ్చాడు. ఏం ఇచ్చాడు? శక్తి ఇచ్చాడు, ప్రేమ ఇచ్చాడు, ఇంద్రియ నిగ్రహం ఇచ్చాడు. ఆ ఇంద్రియ నిగ్రహంలో కలిగినటువంటి ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనము క్రీస్తులో భయానికి బానిసలుగా ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనకు భరోసా ఇచ్చాడు, మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ స్వాతంత్రపు భరోసాతో మనం ఏ రీతిగా ఉండాలండి? బానిసలుగా కాకుండా పూర్ణ స్వతంత్రులుగా ఉండవలసిన వారికి ఉన్నాం. ప్రతి అంశంలో కూడా, ప్రతి విషయంలో కూడా పూర్ణ స్వతంత్రులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. మరి కీర్తనకారుడు అంటాడు కదా, 23వ కీర్తన 4వ అధ్యాయంలో అంటాడు, నేను ఏ అపరాధములకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడైనావు కనుక నేను ఏ అపాయం కూడా భయపడదని కీర్తనకారుడు చూస్తూ ఉన్నాడు. ఇది నిజమైనటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాతంత్రం. ఎప్పుడైతే ఏ అపాయానికి కానీ దేనికి కానీ నీవు భయపడలేని స్థితిలో నీవు ఉన్నావంటే అర్థం ఏమిటంటే నీవు క్రీస్తులో పూర్ణ స్వతంత్రుడిగా ఉన్నట్టుగానే లెక్క. కాబట్టి నీవు స్వతంత్రుడిగా ఉంటే కనుక దేవుడు మనతో ఉన్నప్పుడు
పరిస్థితులు మారకపోయినా ఏం చేస్తుందండి? మన హృదయాన్ని మారుస్తుంది. ఒక్కొక్కసారి నేను దేవుడితోనే ఉంటున్నానండి, దేవుడిని నమ్ముకుంటున్నాను, నేను ఏ విధమైన దేవునికి వ్యతిరేక కార్యాలు చేయట్లేదు, కానీ నా పరిస్థితి మారట్లేదు అని మనం బాధపడుతూ ఉంటాం. అది సర్వసాధారణం కదా ప్రతి ఒక్కరి జీవితంలో. కానీ దేవుడు అంటున్నాడు కదా, మన హృదయము మారుతుందట. మన హృదయము మారుతుంది. ఆయన అనుగ్రహించినటువంటి ఆ స్వాతంత్రము ద్వారా మన హృదయము మారుతుంది. మరి క్రీస్తులో కనుక స్వాతంత్రము ఉంటే కనుక ఏం జరుగుతుందంటే అపరాధ భావం నుంచి విముక్తి మనకు లభిస్తుందండి. ఏంటండి అపరాధ భావన అంటే? అపరాధ భావన అంటే కొన్నిసార్లు మనం చేసిన తప్పులు, గతంలో చేసిన తప్పులు పదే గుర్తించుకుంటాం. దాన్ని అపరాధ భావం అంటాం. అపరాధ భావం అంటే కొంతమంది ఉంటారు, ప్రాక్టికల్గా కూడా చూశాను, చాలా మా ఊళ్ళో చూశాను, ఇక్కడ చూశాను, వైజాగ్లో కూడా చూశాను. చేసిన పనికి తప్పుకి వాళ్ళు ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు, 10 మందికి చెప్తూనే ఉంటారు కదా. పాపం ఆ చెప్పడం వల్ల ఏమనుకుంటారంటే వారి మనసులో బాధ తీరుతుంది అనుకుంటారు, కానీ వారిని వారే దానికి బానిసముగా చేసేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనము దేవుడు ఏం చేస్తున్నాడంటే తప్పులను పదే గుర్తు చేసుకోకుండా, మరి దేవుడు మనం అనుకుంటాం మరి దేవుడు క్షమిస్తాడా, నా గతం వల్ల నేను పనికిరాని దాన్ని అయ్యాను, లేక పనికిరాని వాడిని అయ్యాను అని, దానివల్ల దేవుడికి నాకు క్షమాపణ దయచేయడని మనం అనుకుంటూ ఆ అపరాధ భావం వలన ఏం చేస్తామంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ స్వాతంత్రాన్ని మరలా బానిసత్వంలోనికి మార్చేసుకుంటూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో చూడండి ఒకసారమ్మా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ స్వాతంత్రంలో నీవు అపరాధ భావంతో ముందుకు వెళ్ళాల్సిన పని లేదు. అపరాధ భావంతో ముందుకు వెళ్ళాల్సిన లేదు. ఎందుకు అంటే చెప్తున్నాడు, నీవు కనుక క్రీస్తులో ఉంటే ఏ శిక్షా విధియు నీకు లేదు. కాబట్టి నీవు పొందినటువంటి ఆ స్వాతంత్రాన్ని నీవు అనుభవించాలి అంటే ఆయనకు విధేయుడుగా ఉండవలసిన వాడమై ఉన్నాం. మరి మన పాపాలను ఒప్పుకుంటే కనుక మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఏం చెప్పుకున్నామండి? దేవుడు నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలని క్షమిస్తాడని మనం ఒకసారి చూడండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడుగా చేయు. ఇది మనం ప్రతి వారం చదువుకుంటాం, ప్రతి ఆదివారం మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడైనా అది మన హృదయాలను తాకిందా? ఎప్పుడైనా మన హృదయాలకు అది తాకి మనల్ని నిలవబెట్టుకుందా? అది ఒకసారి మనల్ని మనము బీరించి వేసుకునే వాళ్ళు. మరి గతం మన గుర్తింపు కాదు, కానీ గతం అనేది మన గుర్తింపు కాదు, కానీ క్రీస్తులో మనకు కొత్త జీవితం ఉన్నదని ఆ భావం కనుక మీలో ఉంటే కనుక అదే నిజమైనటువంటి స్వాతంత్రం గమనించాలని తెలియజేస్తున్నాం. మరి క్రీస్తులో స్వాతంత్రం అంటే మరొకటి ఉంది. ఏమిటయ్యా అంటే సాతాను యొక్క బంధకాల నుంచి విముక్తి పొందడం. ఏమిటంటే అవి సాతాను బంధకాల నుంచి విముక్తి పొందడం. మరి యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యలో బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించారు. ఒకసారి చూడండి, లూకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, లూకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాడు. శరలోనున్న వారికి విడుదలను, వృద్ధి వారికి చూపును, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనమును
ప్రభు హితవచనం ప్రకటించటకు ఆయన నన్ను పంపియున్నాడు. దేనికోసం పంపించారంటండి? పేదలకు సువార్త ప్రకటించడానికి, నన్ను అభిషేకించడానికి, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, ప్రకటించిన వారికి నలిగిన వారిని విడిపించడానికి, బందీలకు విడుదల ప్రకటించుటకు, సాతాను మనిషికి మరి ఉన్నటువంటి సాతాను వల్ల మనిషికి కలిగినటువంటి ఆ నిరాశను కానీ, భయాన్ని కానీ, పాపాన్ని కానీ, అబద్ధం బట్టి బద్ధకాలలో ఉంచాలని చూస్తూ ఉంటాడు చూడండి. వాటినన్నిటి నుంచి కూడా దేవుడు వారిని విడిపించాలని చూస్తున్నాడు. మరి క్రీస్తు వచ్చినప్పుడు ఏమవుతాడండి? అవన్నీ కూడా వాడు ఎప్పుడు ప్రయత్నిస్తాడు మనిషిని బంధించాలని. క్రీస్తు రాగానే ఆ బంధకాలన్నీ ఏమవుతాయి? తెగిపోతాయి. యాకోబు పత్రిక 4:7 చెప్తుంది, దేవునికి లోబడి వాడు అపవాదిని ఎదురొచ్చిడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవునని మరి భక్తులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మన బలం దేనిలో ఉంది? ఎవరిలో ఉందండి? మన బలం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. మన స్వాతంత్రం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. కాబట్టి మన విశ్వాసత ఎవరిలో ఉండాలి? క్రీస్తులో ఉండాలి. మన భయం ఎవరిలో ఉండాలి? క్రీస్తులో ఉండాలి. కాబట్టి దేవుని సంగమా, క్రీస్తులో స్వాతంత్రం అంటే దేవునితో సమాధానంగా ఉండడం, దేవునితో సమాధానంగా ఉంటాం. పాపం ఏం చేస్తుందండి? మనిషిని ఏం చేసింది? ఆదాము గారిని అక్కడ ఇందాక చదువుకున్నాం కదా, ఏం చేసింది? అంటే దూరం చేసింది కదా, అంతే కదా, దూరంగా ఉన్నాడు. ఏమయ్యా ఎక్కడ ఉన్నావంటే, ఉండవయ్యా బాబు, నేను మీ దగ్గరకు వచ్చే స్థితిలో నేను లేదన్నాను. ఏంటంటే దూరం. పాపం దేవునికి దూరం చేస్తుంటే క్రీస్తు ఏం చేస్తున్నారంటే మనల్ని తిరిగి దేవునితో సమాధానం పరుస్తున్నారు. అలా మన పాపములను క్షమించడం ద్వారా విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటే మనం మరలా ఆయనకు సమీపస్తులుగా ఉంటాం. రోమిలకు రాసు పౌలు గారు చెప్తున్న మాట ఇది. మరి ఇటువంటి స్వాతంత్రం అంటే విశ్వాసం మూలంగా చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి దేవునితో సమాధానం కలిగి. ఇది ఎంత గొప్ప స్వాతంత్రమో కదా. ఎప్పుడైతే దేవునితో సమాధానం కలిగి ఉంటామో ఆ స్వాతంత్రము మనకు ఎవరు, ఆయన ఇచ్చే స్వాతంత్రము ఎవరు ఇవ్వలేరండి ఈ లోకంలో. మనం చదువుకున్న చదువు మనకు ఆ స్వాతంత్రం ఇవ్వదు, మనం చేయించిన ఉద్యోగము ఆ స్వాతంత్రం ఇవ్వదు, మనకున్నటువంటి అధికారము ఆ స్వాతంత్రాన్ని మనకు ఇవ్వదు. కానీ దేవునితో సమాధానం కలిగి ఉంటే మనకు ఏం లభిస్తుందండి? సంపూర్ణ స్వాతంత్రము లభిస్తుంది. కాబట్టి స్వాతంత్రం ఉన్నవాడు ఏం చేస్తాడంటే స్వాతంత్రం ఉన్నవాడు ఇతరులను ప్రేమిస్తాడు. క్రీస్తులో స్వేచ్ఛ పొందిన ప్రతి వ్యక్తి కూడా స్వార్థపరుడిగా మారాడు. నీవు కనుక క్రీస్తులో స్వాతంత్రం పొందినట్లయితే నీలో స్వార్థం ఉండదు. స్వార్థపరుడుగా ఉండవు, స్వార్థం లేనివాడిగా ఉంటావు. అదేం చేస్తుంది అంటే ఇతరులను ప్రేమించే రీతిగా నిన్ను ప్రేరేపిస్తుంది. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటం పిలువబడితే, అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులైయుడి. ఏమంటున్నారండి? ఒకరినొకరు ఏం చేయాలట? సేవ చేసుకోవాలి. ఒకరినొకరు సేవ చేసుకోవాలి. కాబట్టి స్వాతంత్రం అనేది ఒక సేవకు నిదర్శనం. స్వాతంత్రం అనేది ఒక విమోచనం. ఆ విమోచనం మనకి ఏమి గుర్తు చేస్తుందంటే మన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఆ స్వాతంత్రం అనేది మనకు దేవుడు అనుగ్రహించినటువంటి కృప. ఆ కృప మనకు ఏం తెలియజేస్తుంది అంటే ఆయన ప్రేమ, ఆయన మన మీద చూపించినటువంటి ప్రేమ. దేవుడు మనల్ని విడిపించిన తర్వాత మనము ఏ రీతిగా ఉండాలి?
దేవుడు మన వీటినన్నిటి నుంచి మనల్ని విడిపించాడు. అప్పుడు మనం ఏదో ఉండాలి, స్వతంత్రులుగా ఉండి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎలా ఉండాలంటండి? మనం ఉంటున్నామా? ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నామా? ఇతరులతో సమాధానంగా ఉండగలుగుతున్నామా? ఇతరులతో స్నేహంగా ఉండగలుగుతున్నామా? ఒకసారి దేవుడు మనకు అనుగ్రహించినట్టు ఆ స్వాతంత్ర్యాన్ని మనం నిజముగా స్వీకరించిన వారమైతే కనుక మనం విడిపించిన తర్వాత మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండవలసిన వారమై ఉన్నాం. గమనించాలని తెలియజేస్తున్నాం. మరి దేశానికి స్వాతంత్రం వచ్చింది కదండి. దేశానికి స్వాతంత్రం ఆయన ఎవరు? ఒక ఆయన ఉన్నారు, చాలా పెద్ద ఆయన, మీ అందరికీ తెలుసు. మరి మన దేశ జెండాన్ని కాలక దేశం కూర్చున్నాడు ఒకసారి, మీకు అందరికి తెలుసు. ఆయన వాక్యం ఏం చెప్తుంది? మనము దేవుని రాజ్యానికి చెందిన వారమైనప్పటికీ కూడా మన దేశాన్ని కూడా మనము గౌరవించాలి. ఎందుకంటే నీకు స్వేచ్ఛనిచ్చింది, స్వతంత్రాన్నిచ్చింది నీ దేశం కదా. ఒకసారి చూడండి, రోమిలకు రాసిన పత్రికలోని 11వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదవడం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఎవరికి మరి ఎవరిని గౌరవించాలంట? మన పై అధికారులను గౌరవించాలి. మన పై అధికారులు అంటే పాలక అధికారులను మనం గౌరవించాలని, అదే రీతిగా మనం దేశం కోసం ప్రార్థించాలి, మన నాయకుల కోసం ప్రార్థించాలి, దేశంలో శాంతి కలగాలని ప్రతినిత్యం కూడా మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మరి 1 తిమోతి రాస్తూ అంటాడు, 2వ అధ్యాయం 1-2 వచనాలు అంటాడు, అధికారుల కోసం ప్రార్థించమని చెప్తూ ఉన్నాడు. మరి ఈ స్వాతంత్రము పొందినటువంటి మనము, స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి మనము, దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి ఆ త్యాగాలు ఏవైతే ఉన్నాయి వాటిని గౌరవింపబద్దులమై ఉన్నాం. మన ఆత్మకు స్వాతంత్రం ఇచ్చినటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగాన్ని మరింతగా గుర్తు చేసుకునవలసిన వారు. దేశ స్వాతంత్రానికి గౌరవించాలి. మరి ఆత్మ స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగాన్ని మనం ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. స్వాతంత్రం అంటే ఏదో జస్ట్ లైక్ దట్ కాదు, కానీ అది నీకు ఒక బాధ్యతను ఇస్తుంది. క్రీస్తు ప్రభు నీకు అనుగ్రహించినటువంటి ఆ స్వాతంత్రము ఏ రీతిగా నేను నడిపించాలయ్యా అంటే, మరి దేశాన్ని ప్రేమించి, మరి దేశం మనకిచ్చినటువంటి స్వాతంత్రం మనకి ఏమిస్తుందంటే దేశాన్ని ప్రేమించే బాధ్యతను ఇస్తుంది, చట్టాలను గౌరవించే బాధ్యతను ఇస్తుంది, ఇతరులను గౌరవించే బాధ్యతను ఇస్తుంది, అదేవిధంగా సమాజానికి సేవ చేసేటువంటి బాధ్యతను ఇస్తుంది. మరి క్రీస్తు ప్రభువులో స్వేచ్ఛాపరులమైనటువంటి మనము, లేక క్రీస్తులో స్వాతంత్రమైనటువంటి మనము ఏమిస్తుందయ్యా మనకి? ఏమిస్తుందండి? పవిత్రంగా జీవించే బాధ్యత. బాధ్యతకి భారానికి తేడా తెలుసు కదమ్మా, మీ అందరికీ తెలుసు కదమ్మా. పిల్లల్ని పెంచడం అనేది, లేక భార్య బిడ్డను పోషించడం అనేది బాధ్యత. దానిని బాధ్యతగా కాకుండా భారంగా తీసుకుంటే మనము దేవునికి అవిధేయులుగా ఉంటాం. మరి పవిత్రంగా జీవించేటువంటి బాధ్యత మనకు ఉంటుంది. ఎందుకంటే క్రీస్తులో స్వాతంత్రము పొందిన వారమైనటువంటి మనము పవిత్రంగా జీవించవలసినటువంటి బాధ్యత మనపై ఉన్నది. అదే రీతిగా దేవుని వాక్యానికి విధేయత చూపించవలసినటువంటి బాధ్యత మనపై ఉన్నది. ప్రార్థనా బాధ్యత మన మీద ఉంది, ప్రేమ చూపించవలసినటువంటి బాధ్యత మనపై ఉంది, ఇతరులకు సేవ చేసేటువంటి బాధ్యత ఉన్నది. అదే రీతిగా దేవుడు మనలందరినీ ఎన్నుకున్నది దేనికయ్యా అంటే ఆయన సువార్త సేవలో మనము పాలిభాగస్తులుగా ఉండడానికి. మరి ఆయన సువార్తలో మనము పాలిభాగస్తులుగా ఉండే బాధ్యత కూడా మనకు ఉన్నది గమనించాలని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే 1 కొరింథీయులకు రాస్తూ పౌలు గారు అంటారు, మీరు మీ సొంత వారు కాదు, కానీ మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు స్వతంత్రమైన మన గురించి మనము ఏం చేయాలండి? ఆయనకు చెందిన వారుగా
జీవించవలసిన వారు అయినాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి. దేశానికి ఆయన అనుగ్రహించినటువంటి స్వాతంత్రాన్ని ప్రజలు అప్రమత్తంగా ఉండి కాపాడుకోవాలి. క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేయడానికి స్వాతంత్రంలో మనల్ని నిలిచి ఉండాలని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి దానికోసం అంటే, స్వేచ్ఛను పొందినటువంటి నీవు స్వేచ్ఛలో మాత్రమే కాకుండా ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, అదేవిధంగా దేవుని వాక్యంలో నిలవబడడం ద్వారా, దేవునిలో నీవు ఉండడం ద్వారా నీవు ప్రతి ఒక్క అంశంలో కూడా ఆయనకు విధేయుడుగా ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవాది దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ స్వాతంత్రం ఏదైతే ఉందో అది నిన్ను ప్రార్థనలో ఉంచాలి, పాపాన్ని తిరస్కరించేటట్టుగా ఉంచాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో జీవించేదిగా ఉండాలి. అదే రీతిగా మంచి సహవాసంలో ఉండేటట్టుగా ఆ స్వాతంత్రం నీకు ఉపయోగపడాలి. కాబట్టి అప్పుడే నీకు కలిగినటువంటి స్వాతంత్రం నిజమైన స్వాతంత్రంగా పిలువబడుతుంది. ప్రియమైన సహోదరులారా, మరి నిజమైన స్వాతంత్రం దేనిలో లేదండి? డబ్బులో లేదు, అధికారంలో లేదు, పదవిలో లేదు, ప్రపంచ ఆనందంలో లేదు. కానీ మనిషికి తనకు నచ్చిన దాన్ని చేయటంలో కూడా లేదు. నిజమైన స్వాతంత్రం దేనిలో ఉంది? క్రీస్తులో ఉంది. అది మొట్టమొదటిగా మనం చదువుకున్న వాక్యం ఏంటి? కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులైపోతున్నారు మనం చదువుకున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నిజమైన స్వాతంత్రం యేసుక్రీస్తులో ఉంది కనుక ఆ స్వాతంత్రాన్ని మనం అనుభవించిన వారమై ఉండాలి అంటే ఆయనకు విధేయులుగా ఉండాలి. అట్టి స్వాతంత్రాన్ని ఆ దేవాదేవుడు మనకు అనుగ్రహించి ఆయన జీవన ఆశీర్వాదంతో మనం ముందుకు నడిపించడం కాక ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నత మహాప్రసిద్ధులైన మా దేవ, మీకు స్తోత్రాలు. దేవా, మీరు మాకు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని మేము వృధా చేసుకోకుండా మీకు ఇష్టమైన రీతిలో మీరు దేని కొరకే తండ్రి మాకు స్వాతంత్రాన్ని అనుగ్రహించారు, దాన్ని మరి మేము కుదరపించే వరకు మేము మీ పట్ల తండ్రి ప్రేమానురాగాలతో మీ విధేయతతో తండ్రి ముందుకు కొనసాగడానికి మీరు మాకు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని వృధా చేసుకున్నకుండా మీలో నిలిచేట్టు విశ్వాసను ప్రకటించగలిగి గొప్ప జ్యోతిగా మమ్మల్ని తీర్చిదిద్దున్నాం. ఈ దీవెన ఆశీర్వాదంతో మమ్మల్ని దీవించున్నాం. యేసుక్రీస్తు మించిన ఆత్మగా అందరికీ మరణాత.